లేదు. బ్రహ్మము జీవో బ్రహ్మైవ నాపర అంటుంది స్టేట్మెంట్. బ్రహ్మముకి ఇవి లేవు. మరి స్టేట్మెంట్ తప్పు కదా? తప్పు కాకూడదు. వాడు ఏదో గిట్టుకు పెడతాడు. జగత్తు జీవుడికైతే సరిపోతుంది, బ్రహ్మకు సరిపోతుంది. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటే వీడికి ఇవి తీసేస్తే వీడు వాడవడానికి మనకు అభ్యంతరం లేదు. వీడికి ఇవన్నీ తీసేయాలి. ఏవన్నీ తీసేయాలి? ఈ ద్వంద్వాలన్నీ తీసేయాలి. ద్వంద్వాలు తీసేయాలంటే ఏమన్నా పోసి కత్తిరించి ఒక లేయర్ పీకడానికి వీలవుతుందా? వీలు కావట్లేదు కదా. ఆ చేసేదాన్ని సాధన. అందుకని మహర్షులు ఏం చెప్పారంటే మనకి సాధనా మార్గంలో గురేనాయన స్టేట్మెంట్ జీవో బ్రహ్మైవ నాపరః అని చెప్పింది కరెక్టే, కానీ యాజ్ ఇట్ ఈజ్ ఉన్న పరంగా వీడు వాడు కావడానికి వీల్లేదురా. ఎందుకంటే వీడు జగత్తు కావడానికి వీలుంది, వీడిద్దరికీ ఒకటే లక్షణాలు ఉన్నాయి కాబట్టి వీడు వాడవడానికి వీలుంది, మళ్ళీ వాడు వీడవడానికి కూడా వీలుంది. అందుకని పునరపి జననం పునరపి మరణం, మళ్ళీ మళ్ళీ పుడుతున్నాం, మళ్ళీ మళ్ళీ వస్తున్నాం. అంటే జగత్తులోనే ఉంటున్నాం మనం. ఇంకో జన్మ తీసుకున్నా జగత్తులోనే ఉంటున్నాం. ఎందుకంటే వీటిద్దరికి లక్షణాలు ఒకటి ఉన్నాయి. వీడు వాడు కావాలంటే అట్లా కావడానికి డైరెక్ట్గా వీలుగా దానికోసం నువ్వు చేసేటువంటి ఒక పనిని సాధన అని పేరు పెట్టాక సాధన ద్వారానే నువ్వు వాడిని చేరగలగాలి. మరి సాధనలో ఫస్ట్ స్టెప్ ఏమిటయ్యా? నాకు ఒక స్టెప్ కావాలి కదా. అంటే నేను సాధన చేయాలనుకున్నాను, నేను పైకి వెళ్ళాలనుకున్నాను. పైకి ఎప్పుడు వెళ్ళేవాడు ఎట్లా వెళ్ళాలి? రాకెట్ ఎట్లా వెళుతుంది? 90 డిగ్రీలో వెళ్ళాలి. విమానం ఎట్లా వెళుతుంది? ఇట్లా వెళ్తుంది. విమానంలో నేను వెళ్ళేటప్పుడు సేమ్ ఇవన్నీ వేసుకొని వెళ్ళచ్చు. నా బట్టలు వేసుకోవచ్చు, నా కోట్ వేసుకోవచ్చు. ఎందుకంటే జీవుడు జగత్తుగా వెళ్ళడానికి వీడు ఇదంతా వేసుకోవచ్చు, ఏం అభ్యంతరం. కానీ వీడు బ్రహ్మం అవ్వాలంటే 90 డిగ్రీలో పోవాలి. ఇవన్నీ తెలియాలి. చంద్రమండలానికి వెళ్ళాలంటే మన బట్టలు కట్టుకొని ఫోన్ ఇస్తారా? నేను పేరెంటానికి వచ్చినప్పుడు కంచిపట్టు చీర కట్టుకొని వస్తానండి, నగలన్నీ వేసుకోకపోతే చంద్రమండలానికి వెళ్ళేవాడు వీడు అన్నప్పుడు అంతా కొంచెం గ్రాండ్గా కనపడాలి కదా, ఇవన్నీ వేసుకొని ఆ ర్యాకెట్లో కూర్చుంటాను అంటే వాడు ఏమంటాడు? చాలు ఇవన్నీ తీసుకొని మా ర్యాకెట్లో నీ బస్సు కూడా తీసుకురావడానికి నేను అక్కడ మారేసిరా. మంచినీళ్ళు కూడా కావాలండి, గ్లాస్ కూడా కావాలి. నీకు మంచినీళ్ళు అక్కడ అక్కర్లేదు కదా. అందుకని ఇప్పుడు ఒక స్టెప్ చెప్తున్నాడు నీకు. ప్రత్యేగాత్మ అని ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. ప్రత్యేగాత్మ. ఇంతకుముందు మనకేం తెలుసు అంటే ప్రత్యేగాత్మ అంటే శరీరంలో ఉన్నటువంటి పరమాత్మ అంతే తెలుసు కదా మనకు. అది కరెక్టే, కానీ ప్రత్యేగాత్మను ఎట్లా తెలుసుకోవాలి ముందు అంటే ఈ జీవాత్మని ప్రత్యేగాత్మగా ఎలా గుర్తించాలి? ఇది సాధన. ఏం లేదురా, నావికి సాక్షి ఎవరు? నావిని చూస్తున్నవాడెవరు? నావిని కూడా చూస్తున్నాడు. ఇందాక కూడా నువ్వు నావి అనేటువంటి నామరూప క్రియ నుంచి నేను మీద పడ్డాయి కదా. నావిని చూస్తున్నవాడు నేను కదా. నావిని వదిలేసి అంటే నావికి సాక్షిత్వం వహిస్తే నావికి వాడు సాక్షి. ఎందుకని? వాడి నీ ఆలోచనలు నీకు తెలుసు, నీ ప్రాణం నీకు తెలుసు, నీ శరీరం నీకు తెలుసు. నాకు తెలుసు అంటే నా వీపు మీద ఇక్కడ ఎక్కడో ఒక చిన్న కురుపులు వేస్తే నీకు తెలుస్తుందా? నాకు తెలుస్తుంది. నేను చూశాను ఆ కురుపుని. నాకు మన వీపు దురదపడుతుంది అనుకోండి, నాకు వీపు ఇక్కడ దురదపడుతోంది, మన చెయ్యి అందదు. ఎవరు నా వీపు పోపుతూ ఉంటాడు, అక్కడ కాదు ఇక్కడ. ఎట్లా చెప్తున్నావు నువ్వు?
అంటే నీ ప్రత్యేగాత్మ ప్రత్యేక్ వాడిని అందుకని ప్రత్యేక్ అన్నారు. పదాలు భలే. ఆ సంస్కృత భాష యొక్క గొప్పతనం నాకైతే అర్థం కాదు, కానీ అంటే మహనీయులు అందుకే సంస్కృతం అన్నారు, దాన్ని సంస్కరించారు. ఇంకా మళ్ళీ సంస్కరించడానికి ఆల్రెడీ తయారు చేసిన డైమండ్ నెక్లెస్, దాంట్లో ఈ డైమండ్ పీకేసి ఇక్కడ ఇంకోటి పెడతానంటే అస్సలు పెట్టడానికి వీలు, అంత గొప్పది. అందుకని ప్రత్యేగాత్మ అంటే ఆత్మ ఆత్మగానే ఉంది, నావిని గుర్తిస్తున్నటువంటి ఆత్మ, నావిని తనకంటే భిన్నంగా గుర్తించగలిగిన ఆత్మ. అంటే నావి వేరు, నేను వేరు. అప్పుడు ఏం చేశాడు వాడు? నావిని గుర్తించాలంటే వాడు పంచకోశ విచారణ చెయ్యాలి. ఎట్లా చెయ్యాలి? అన్నమయ కోసం నేను తిన్నటువంటి, నా తల్లిదండ్రులు తిన్నటువంటి ఆహారం వల్ల పుట్టి, నేను తిన్న ఆహారం వల్ల పెరిగి, నేను ఆహారం తినడం మానేస్తే చచ్చిపోతుంది, అందుకని అది నేను కాదు, అంతే కదా. ప్రాణం అనేటువంటిది ఆకలి దప్పిక అనేటువంటి రెండింటి వల్ల బయటపడుతున్నది. అది దానికి ఆకలి వేస్తోంది, దానికి దాహం వేస్తోంది, అందువల్ల అది ఇందులో ఈ శరీరంలో ఉండే ఆ అన్నం తిని దానికోసం తింటలే, దీనికోసం తింటున్నది. పంచకోశ విచారణ చిన్న పాఠం. పంచకోశ విచారణ ద్వారా మనం తెలుసుకోవలసింది ఏమిటి అంటే, నాలో ఉన్నటువంటి, అంటే ఈ శరీరం, నేను అంటే ఈ శరీరం కదా, శరీరాన్ని కలుపుకున్నాగా నేను, ఈ శరీరంలో ఉన్నటువంటి ఆ లోపల ఉన్నటువంటి ఆ ఆత్మ దీనికంటే భిన్నంగా ఉండి దీన్ని గమనిస్తూ ఉంది, ఇన్వాల్వ్ అవ్వటం లేదు, దానికంటే వేరుగా ఉంటుంది, దాన్ని చూస్తోంది, దాని ప్రతిచర్యని. ఇది ప్రత్యేక్, ఇది ప్రత్యేక్, దానికంటే వేరుగా ఉన్నది. కాబట్టి ఇది ప్రత్యేగాత్మ. జీవాత్మ శరీరమే నావి నేననుకున్నవాడు జీవాత్మ. గమనించండి, నావి నేననుకున్నవాడు జీవాత్మ, నావి నేను కనుక్కున్నాడు వాడు. నావిని వేరుగా పెట్టి సాక్షిభావం వహించి నేను సాక్షిగా వాటిని చూస్తున్నాను అన్నవాడు ప్రత్యేగాత్మ. అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ వాడు. నువ్వు ఈ లెవెల్లో ఉన్నావా? సాధన అంటే ఇది. సాధన అంటే కళ్ళు మూసి కూర్చోవడం కాదు. కళ్ళు మూసి కూర్చొని ఏం చూస్తున్నాం మనం? ఏమని ధ్యానం చేస్తుంది? ఏంటి ధ్యానం? ఏం ధ్యానం చేయవాకండి, కళ్ళు మూసుకుని కూరిగా కూర్చోవాకండి, పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వస్తాయి. విచారణ చూసుకోండి. అసలు ప్రత్యేగాత్మ అంటే ఎవడు? జీవాత్మ అంటే ఎవడు? వీడెందుకు పరమాత్మ కాలేదు? వీడెందుకు పరమాత్మ కాలే? ఇంకా ప్రత్యేగాత్మగా ఉన్నాడు. నావిని గమనిస్తున్నాడు. వేరుగా నావిని తీసేసి ఈ వీడు వెళ్ళి వాళ్ళు కలవలే, ఇద్దరున్నారు. మళ్ళీ వీడికి భిన్నంగా ప్రపంచం కూడా ఉంది, ముగ్గురున్నారు. అద్వైతం ఎట్లా అవుతుంది? అద్వైతం కాదు. అందుకని కొంత తెలుసు ఉంటే అద్వైతం కాదు. ఇక్కడ కూడా నీకు అంతా తెలియాలి. నీకు ఎక్కడా కూడా, నేను చాలామందిని అడిగి చూస్తా, నాయనా నీకు పరమాత్మ తెలిసాడా అంటే నాకు కొంచెం కొంచెం తెలుసమ్మా. ఇప్పుడు నేనేమనాలి? నేనే పరమాత్మని అని చెప్పగలగాలి. మీ దగ్గర నుంచి నేను ఆన్సర్ ఆశిస్తున్నాను. అయితే రేపటి నుంచి అందరూ నేనే అని చెప్పేస్తాను. ఇట్లా ఆలోచించమని చెప్పండి కదా. ఎవరి దగ్గర చెప్పినా మీకు భయం లేదు. ఆలోచించుకోండి, మీరు నిర్ణయించుకోండి. నిర్ణయించుకొని నేనే పరమాత్మని చెప్తే తప్పులేదు. నేనే పరమాత్మను అని చెప్పిన తర్వాత నాకు రెండో యొక్క వచ్చిన తర్వాత నేను రెండో ఎంత అంటే మనం చెప్పగలగాలి కదా. చెప్పలేకపోతే రెండో యొక్క వచ్చినట్టు కాదు కదా. అదే చెప్పే కదా ముందే. మేము విన్నామండి బాగా చిలకల్లాగా, చిలక పరుపులు విన్నాం, అట్లా లాభం లేదు. ఎప్పుడైతే నీవు ప్రత్యేగాత్మవి అని నువ్వు తెలుసుకుంటావో, అంటే దాన్ని నీకంటే భిన్నంగా చూస్తున్నావు,
జగత్తులో కూడా ఇప్పుడు నీకెట్లాగైతే ఒక తొడుగొచ్చి నువ్వు దాన్ని వేసుకుని జీవాత్మమైనావో, ప్రపంచం కూడా అలాగే నామరూప క్రియలనే వేసుకుని అది ప్రపంచం అయింది కాబట్టి ఆ తొడుగులు తీసేస్తే నేను కూడా అదే కదా అని నువ్వు గ్రహించగలుగుతావు. గ్రహించాలంటే ఇప్పుడు నువ్వు ప్రత్యేగాత్మ లెవెల్ నుంచి ఈ శరీరం నుంచి వ్యాప్తం కావాలి. వ్యాప్తం అంటే ఏంటి? శరీరాన్ని దాటి బయటికి రావాలి. ఇప్పటి వరకు నువ్వు బంధించబడ్డావు. జీవాత్మగా ఉన్నప్పుడు నువ్వేమైనావు? శరీరంలో బంధించబడ్డావు. నువ్వు చిలకవి, ఇది పంజరం. బాగా గమనించండి. నేను చిలకని, నా నామరూప క్రియలు నాకు పంజరం. చిలక ఎగిరిపోతుంది, పంజరం ఖాళీగా ఉంటుంది. అంటే ఇవే కదా, చిలక ఎగిరిపోతుంది, పంజరం ఖాళీగా ఉంటుంది. ఇప్పుడు జీవాత్మగా ఉన్నప్పుడు ఇప్పుడు అలా కాదు. పంజరాన్ని అక్కడ ఉంచి నువ్వు పంజరంలోనే ఉండి నువ్వు బయటికి వచ్చే ఉపాయం ఆలోచించు. ప్రత్యేగాత్మ ప్లేస్ని కానీ ఎట్లా ఆలోచించాలి? నాకు కష్టం కదా. ఏం కష్టం లేదు, చాలా తేలిక, సుసుఖం. కృష్ణ పరమాత్మ అన్నాడు, అస్సలు అర్జున కష్టం లేదు. వీళ్ళంతా ఇంకో బ్రహ్మ విద్యన, అది చాలా కష్టం. ఎందుకంత భయపడి వస్తున్నారో తెలియదు అర్జున. వాళ్ళకి సద్గురువు దొరికితే, అంటే యమధర్మరాజు లాంటి గురువు దొరికితే, పశ్యతి తద్వదా అన్నాడు కదా. అయ్యా నువ్వు చూసినట్టు నాకు చెప్పు అంటే, వాడు నిజంగా చూసింటే వాడు చెప్పాలి. వాడు చూసింది వీడికి చెప్పాడంటే వీడు ఖచ్చితంగా అదే పొందుతాడు. ఇప్పుడు అందుకని నేను చూసింది మీరు చెప్పేస్తాను. నేనే యమధర్మరాజు, ఎవరి ప్రాణాలు తీయను. మీరంతా నచ్చికెట్టు. ఇప్పుడు మీకు చెప్తా, ప్రత్యేకాత్మ శరీరాన్ని వదిలిపెట్టి ఎట్లా బయటకు వస్తాడు. మీరు కూడా బయటకు వస్తూనే ఉన్నారు, మీకు తెలియటం లేదు అంతే. మీరు రోజు బయటకు వస్తున్నారు. ఎట్లా బయటకు వస్తాడంటే, మీకు ఒకసారి క్లాస్లో పాఠంలో చెప్పారు, మీరు ఇక్కడ కూర్చున్నారు, మీరు ఇక్కడి నుంచి కాశీకి వెళ్ళారు, లేకపోతే అమర్నాథ్ వెళ్ళారు, అక్కడ అమరేశ్వరుడు మీకు కనపడ్డాడు అని చెప్పాను. మీకు గుర్తుందా? ఒకసారి ఎప్పుడో క్లాస్లో మీరు ఇక్కడే కూర్చున్నారు కదా, మీరు అమరేశ్వరుని చూడటానికి ఎట్లా వెళ్ళారు చెప్పండి. హిమాలయ పర్వతాలు కొని, హిమాలయ పర్వతాలు మీరు చూడటానికి వెళ్ళారు. ఇప్పుడు హిమాలయ పర్వతాలు కనిపించినాయా? కనిపించలేదా? కనిపించినాయి కదా. ఆ హిమాలయాలు మేము చూడలేదు కదండి, అవి ఎట్లా ఉంటాయో మాకు తెలియదు కదా. మేము చూసినట్టుగానే అక్కడ ఉన్నాయా లేకపోతే వేరేగా ఉన్నాయా అవి మీకు అనవసరం. మీరు అనుకున్న హిమాలయాలే కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఆగ్రా తాజ్మహల్ మీరు ఇప్పుడు చూసారా? చూడలేదు. మీరు అది ఎలా ఉందో అలా కాదు. మీకు ఒక తాజ్మహల్ కనిపించిందా లేదా? ఒక హిమాలయం కనిపించిందా లేదా? ఒక గంగా నది కనిపించిందా లేదా? కనిపించింది. అంటే మీ చిత్తసాగరంలో అదే గంగానది. ఈ భూతాకాశంలో గంగానది ఎలా ఉంటుందో మీకు అనవసరం. మీ దగ్గర ఒక గంగానది ఉంది, ఏం కావాలంటే అది కనపడుతుంది. అంటే మీ చిత్తాకాశంలో ఈ ప్రపంచం అంతా ఉంది. అది చిత్తాకాశం, చిదాకాశం, భూతాకాశం గురించి అది ఇంకో పెద్ద చాప్టర్. దాని దగ్గరికి పోవటం లేదు. మీకు ఉండే లేదా? మీకు కనిపించకపోతే నాకు చెప్పండి. నిజంగా నాకు కనిపించలేదంటే ఆగ్రా కనిపించలేదు, తాజ్మహల్ నేను చూడలేదు. మీరు తాజ్మహల్ చూడక్కర్లేదు. తాజ్మహల్ చూడక్కర్లేదంటే తాజ్మహల్ ఇప్పుడు ఎట్లా ఉందో అట్లా కనిపించక్కర్లేదు. మీరు అనుకున్న ఒక రూపం కనిపించిందా? కనిపించింది. తాజ్మహల్ మీ దగ్గరికి వచ్చిందా? మీరు తాజ్మహల్ దగ్గరికి పోయినారా? ఒకసారి ఆలోచించండి. తాజ్మహల్ మీ దగ్గరికి రావాలంటే అది జడం కదా. చాలా జ్వరం ఉంది. మీకు ఎంతంత వరకు మీరు గ్రాస్ చేయగలిగారో అది అర్థమవుతుంది. ఎక్కడ మీరు మిస్ అయినారో కూడా మీకు తెలుస్తుంది. ఇంకొకళ్ళు చెప్తారు, మేము మా గురుదేవులు చెప్పే రోజుల్లో మేము అట్లాగే మాట్లాడుకునేవాళ్ళం. క్లాస్ అయిపోగానే ఇంటికి పోయేవాళ్ళం కాదు. అక్కడే కూర్చుని బస్సుల కోసం బస్ స్టాండ్లో కూర్చుని ఎన్నెన్నో మాట్లాడుకునేవాళ్ళం
తర్వాత ఇంటికి వచ్చి అదే చేసుకునేవాడు. దాని ఫలితం ఇదిగో ఈరోజు కనపడుతోంది కదా మీకు. నేను పాఠం చెప్పినప్పుడు విని మీరు తర్వాత డబ్బా మూసి పెడితే ఏం లాభం, డబ్బా మూసినట్టే ఉంది. ఇదంతా ఫౌండేషన్, ఇంకా బిల్డింగ్ కట్టలే నేను. తర్వాత కట్టుకొని అందులో హాయిగా ఉంటా, మిమ్మల్ని కూడా ఉంచుతాను. ఒక్కరోజు కోసం కార్లో వస్తూ చిన్నగా రాసుకొని వచ్చుకున్నాను. హైదరాబాద్ నుంచి కార్లో వస్తూ ఈ పేపర్లో రాసుకొని వచ్చా, చిన్న పేపర్. ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం? హిమాలయాలు కానీ, ఆగ్రా కానీ, అదే తాజ్మహల్ కానీ, అది మన దగ్గరికి రాలేదు, అది జడం. కానీ మనకి ఇప్పుడు కనిపించింది కాబట్టి ఇది సత్యం. మీరు చూసింది అబద్ధం, నేను ఎట్లా చెప్తాను అయ్యా నేనేం చూడలేదు అని. నీకు కనబడుతోంది. ఇప్పుడు కళ్ళు మూసుకోగల తెలిసినా కూడా నీ లోపల నీకు ఒక తాజ్మహల్ కనిపించింది, నీ లోపల ఒక గంగానది కనిపించింది, నీ లోపల ఒక హిమాలయ పర్వతాలు కనిపించింది, లేకపోతే నీకు నయాగరా జలపాతమే కనిపించింది. అది ఇక్కడికి రావడానికి అది జడం. అది ఎందుకు జడం? అది జగత్తులో భాగం. సత్వరజస్తమో గుణాల్లో జగత్తులో భాగం. దానికి ప్రత్యేగాత్మ తెలియదు, అందుకని అది వద్దు. నీ దగ్గర ఉన్నప్పుడు ప్రత్యేగాత్మ, జీవాత్మ కాదు, ప్రత్యేగాత్మ. నీకు నామరూప క్రియలు, ప్రత్యేగాత్మ అన్నప్పుడు నువ్వేమైనావు? నామరూప క్రియలను వేరుగా చేసి నువ్వు ఉండగలిగావు. అవి నావి, ఇది నేను అని నీకు తెలిసింది. అప్పుడే కదా నిన్ను ప్రత్యేగాత్మ అంటున్నాను. అయితే ఈ నావి నిన్ను బంధించింది అనుకుంటున్నావు, నిన్ను బంధించలేదు, నువ్వు బయటికి పోగలిగావు. ఇప్పుడు నేను చూసినటువంటి తాజ్మహల్ నీ లోపలికి రాలేదు, నువ్వు తాజ్మహల్ దగ్గరికి వెళ్ళావు. ఇది గురువు చెప్పాల్సిన విషయం. ఒరే, నువ్వు తాజ్మహల్ దగ్గరికి వెళ్ళావంటే నీకు రైలు, కారు, విమానం ఏం మేము ప్రొవైడ్ చేయలేదు, కానీ నీకు కనపడింది అంటే నీలో ఒక పార్ట్ తాజ్మహల్ వరకు వెళ్ళి అక్కడ చూసి. ఇప్పుడు ఇనీషియల్గా ఇంతే చెప్పు. తర్వాత ఏం చెబుతామంటే నీలో ఒక పార్ట్ కాదురా, ముందే నీకు చెప్పాను, నేను అనేటువంటి వాడు నీలో, నాలో, వాళ్ళలో, అందరిలో ఓడే ఉంటాడురా. జగత్తుకు వెనక ఉన్న బ్రహ్మము, జీవుడికి వెనక ఉన్న బ్రహ్మము ఒక్కటేరా అన్నప్పుడు నువ్వు ప్రత్యేగాత్మ, అక్కడున్న పరమాత్మ, నీవు వాడు ఒకడు కాదు. అంటే ఇప్పుడు తాజ్మహల్లో నువ్వు చూసావంటే నువ్వు అక్కడుండే దాన్ని చూసావు. అర్థమైందా? అర్థం కాలేదు? కనపడింది కదా కాశీ, గంగానది, హిమాలయ పర్వతాలు, నయాగరా జలపాతాలు. మరి అక్కడికి నువ్వు వెళ్ళావా? అది వచ్చిందా? మరి ఎట్లా కనిపించిందట? మధ్య ఇంత ఆకాశం అడ్డం ఉంది అంటే నువ్వు అక్కడ కూడా ఉన్నావు, ఇక్కడ కూడా ఉన్నావు. ఆ అక్కడ ఇక్కడ అంతా ఉన్న నీవు నామరూప క్రియలను వదిలినటువంటి ప్రత్యేగాత్మవి. ఇట్లా దేహాన్ని వదిలేసి నువ్వు పరమాత్మగా ఉండబట్టే నీకు ఆ ప్రపంచం అంతా కనిపిస్తోంది, చూడగలుగుతున్నావు. ఏ ప్రజ్ఞతో అయితే నువ్వు ఈ శరీరాన్ని, జ్ఞానంతో కాదు, జ్ఞానంతో అయితే నీ కళ్ళకు కనిపించేది. ఇప్పుడు నయాగరా జలపాతం నీ కంటికి కనిపించలే, అందరికీ కనిపించిందా లేదా? కంటికి కనిపించిందా? మరి ఎవరికి కనిపించింది? కనిపించింది. అది ఎక్కడుంది చూడండి. అది ఒక ఆకాశంలో ఉందే లేదా? మీ కళలో మళ్ళీ ఇంత కాస్త యువతలకి రండి. యువతలకి వస్తే మీకు ఎగ్జాంపుల్ అర్థమైతే ఇప్పుడు ఇది అర్థమవుతుంది. మీ కళలో మీరు హాయిగా కళ్ళు మూసుకుని నిద్రపోయినారు, దోమతెర కూడా వేసేసుకున్నారు, లైట్లు కూడా ఆర్పేశారు. మీరు లండన్లో ఉన్నారు, కారు నడుపుతున్నారు, కారు యాక్సిడెంట్ అయింది. లండన్లో కారు నడుపుతున్న మీకు కారు యాక్సిడెంట్ అయింది. అక్కడ పోలీసులు అందరూ వచ్చారు, గుండు. మీరు భయపడిపోయినారు, మెడుకోవచ్చు. ఇప్పుడు
లండన్ నగరం మీ గదికి వచ్చిందా? మీరు లండన్ నగరానికి వెళ్ళారా? అక్కడ రోడ్లు కూడా కనిపించినాయి కదా, మీరు కార్ డ్రైవ్ చేశారు కదా, కార్ యాక్సిడెంట్ కూడా అయింది కదా, మీరు అనుభవించారా లేదా? అనుభవించారు. ఇప్పుడు లండన్ నగరము, ఆ కారు, ఆ యాక్సిడెంటు, ఆ పోలీసులు అందరూ మీ బెడ్రూమ్లోకి వచ్చారా? నీ లోపలికే వచ్చారు. నీ లోపల లండన్ నగరం పట్టిందా? పట్టలేదా? పట్టకపోతే గలవదు. ఏ ఖాళీ స్థలంలో ఇప్పుడు కలలో నీకు కనిపించినటువంటివన్నీ నీ చిత్తాకాశంలోకి, నీ దగ్గర నువ్వు సృష్టించుకున్న ఆకాశం, దాన్ని స్వప్నాకాశం అన్నారు, చిత్తాకాశం అని కూడా అనకూడదు. చిత్తమే కానీ అది అభూతం కదా, నిజంగా జరగలేదు కదా. దానికి ఇప్పుడు మీకు కనిపించిన నయాగరా జలపాతము, ఆగ్రా, తాజ్మహల్, దీనికి సృష్టించుకున్న ఆకాశం, దాని స్వప్నాకాశం అన్నారు, చిత్తాకాశం అని కూడా అనకూడదు. చిత్తమే కానీ అది అభూతం కదా, నిజంగా జరగలేదు కదా. దానికి ఇప్పుడు మీకు కనిపించిన నయాగరా జలపాతము, ఆగ్రా, తాజ్మహల్, దీనికి ఇది చిత్తాకాశం, అది స్వప్నాకాశం. స్వప్నాకాశంలో ఖాళీ స్థలంలో లండన్ నగరం పట్టింది, చిత్తాకాశంలో ఖాళీ స్థలంలో లండన్ నయాగరా జలపాతాలు పట్టినాయి. అంటే నువ్వు ఇంత చిన్న శరీరానికి, 6 అడుగుల పొడుగు గల శరీరానికి, ఇంత బరువు గల శరీరానికి అయితే నీ లోపలికి నయాగరా రాలేదు. నువ్వే బయటికి పోయినావు, నువ్వంతగా వ్యాప్తి చెందావు. ప్రత్యేగాత్మను నీకు తెలిస్తే నీకు వ్యాప్తం అనేటువంటి ఒక శక్తి వస్తుంది. బ్రహ్మాండ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయ్య నమః. ఆ పదాలకు అర్థం తెలుసుకుంటారా ఎంత బాగుంటుందో? సామాన్యమే. బ్రహ్మాండ వ్యాప్త దేహాయ ఎంతవరకు వ్యాపించగలవు అంటే బ్రహ్మాండం అంతా వ్యాపించగలవు. అంటే బియాండ్ ద బ్రహ్మాండం ఇప్పుడు వ్యాపించలేదు. ఎందుకంటే నువ్వు ఇంకా ప్రత్యేగాత్మ లెవెల్లో ఉన్నావు. మీకు ఈ లెవెల్స్ అర్థం అవుతున్నాయా? మీరు ఏ లెవెల్లో ఉన్నారో మీకు తెలుస్తోందా? ఆలోచించుకోండి. మీరు అందరూ ఆ లెవెల్కే రావాలి. ఎందుకంటే చెప్పేవాడు ఎవరు రాదు. ఆయన సగం సగం చెప్పి వదిలిపెట్టే రకం కాదు మనిషి కాదు. వినేవాడు నచికేతుడు, వాడు సగం చెప్తే ఒప్పుకునేవాడే. కథలు చెప్తానంటే వాడు అసలు వినడు. అందుకని కథలు వినేవాడు. కథలు వింటున్నారు వాళ్ళు అందరూ టీవీలో చూస్తూ ఉంటారు, పిచ్చి పిచ్చి కథలు. ఇట్లా ఇంట్లో కళ్ళు చూసుకున్నప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? ఆ దేవుడు కనపడడానికి నువ్వు చెంపలు వాయించేవాళ్ళు అక్కడ ఏదో వేషాలు ఇస్తున్నారు, ఈ జనాలు అందరూ చూస్తున్నారు, పిచ్చోళ్ళి. మీరు అందరూ వెళ్ళి అటువంటి వాళ్ళని ప్రతిఘటించాలి, చెప్పగలగాలి. మీరు ఊరికే వెళ్ళి కూర్చోవడం కాదురా, సత్యాన్ని హాయిగా చెప్పగలగాలి. అంటే నీ ప్రత్యేగాత్మ లెవెల్కి నువ్వు వచ్చేటప్పటికి, జీవాత్మ లెవెల్లో నీకు తెలియదు, ప్రత్యేగాత్మ లెవెల్లో వచ్చేటప్పటికి బ్రహ్మాండ వ్యాప్త దేహాయ నీ నామరూప క్రియలను వదిలిపెట్టి నువ్వు విజృంభించి బయటకు పోగలవు. ఇప్పుడు నువ్వేమవుతావంటే పరమాత్మ లెవెల్లోకి వస్తావు. పరమాత్మ లెవెల్కి వచ్చావు. పరమాత్మ లెవెల్లో ప్రత్యేగాత్మే పరమాత్మ. ప్రత్యేగాత్మ అంటే చిన్న శరీరంలో బంధించబడ్డవాడు, జీవాత్మ బంధించబడ్డవాడు. ప్రత్యేగాత్మ సాక్షిగా చూస్తున్నవాడు, దాన్ని వదిలించుకున్నవాడు. పరమాత్మ దానికంటే బయటకు వచ్చినవాడు. అర్థం అవుతుంది? ఈ ముగ్గురికి లెవెల్స్ తెలిసినాయా? ఇప్పుడు మీకు దేవుడు కావాలి. దేవుడు ఎవరు? జీవాత్మ, ప్రత్యేగాత్మ, పరమాత్మ తెలిసారండి. మరి ఈ దేవుడు ఎందుకు వచ్చాడండి మధ్యలో? దేవుడు అంటే ఎవరు? వెంకటేశ్వర స్వామి దేవుడు, అమ్మవారు దేవుడు, ఇంకా అవతారాలు ఉన్నాయి మనకి, రాముడు, కృష్ణుడు అవతారాలు ఉన్నాయి. వీళ్ళందరూ ఎవరండి? మరి అది చెప్పాల్సినటువంటి ఉపనిషత్తు, మన వేదము బ్రహ్మసత్యం జగన్మిక్ష జీవో బ్రహ్మ ఏమన్నా పడతారు.
దేవుడు మధ్యలో ఎక్కడి నుంచి దూరాడు. ఇది కూడా మాకు తెలియాలి. రేపు చెప్తాను వాడి గురించి. ఎందుకంటే మీకు 5 గురించి చెప్పదలుచుకున్నాం. ఎవరు 5? ఒకడు జీవాత్మ, ఒకడు ప్రత్యేగాత్మ, ఒకడు పరమాత్మ, ఒకడు దేవుడు. ఏమా వాడికంటే మించినటువంటి ఒక బ్రహ్మము. ఇందాక మీరు బ్రహ్మము సత్యం అని చెప్పానే, వాడు. ఇప్పుడు దేవుడు బ్రహ్మము ఇద్దరు చేయాలి. మరి ప్రత్యేగాత్మే పరమాత్మ అన్నప్పుడు పరమాత్మే బ్రహ్మం అన్నారు. నేను అనలేదు. పరమాత్మ ఎవరు? జగత్తు. ప్రత్యేగాత్మ ఎవరు? దేహానికి జీవుడికి లోపల ఉన్నటువంటి ఆత్మ జీవాత్మ ప్రత్యేగాత్మ. పరమాత్మ ఎవరు? జగత్తుకు వెనుక ఉన్నటువంటి వాడు పరమాత్మ. బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అన్నాడు కానీ జీవో పరమాత్మ లేదు. జీవో బ్రహ్మైవ ఇంకొకటి తీసుకొచ్చాను. వాడెవడు? వాడిని లాగాలి బయటికి లాగితే మొత్తం వేదాంతం ఇది. ఇంతకంటే అసలు ఏం లేదు. రేపు ఆ దేవుని గురించి అంటే ఈ వెంకటేశ్వర స్వామి, ఈ గణపతి, ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాళ్ళ దేవుడు గారా అండి? వాళ్ళందరూ ఎందుకు వచ్చి దూరారు ఇక్కడి మధ్యలో? ఆ తర్వాత ఉన్న వాడెవడు? ఆ బ్రహ్మము వాళ్ళిద్దరినీ రేపు బట్ట బయలు తీసుకోవాలి. జాగ్రత్తగా వినండి. మర్చిపోయారండి ఊరుకో. ఎందుకంటే ఇట్లా మీకు ఎప్పుడు చెప్పడు. ఎందుకంటే వాడు తెలియదు. తెలిసిన వాడు ఒక్కడే ఈ పని చెప్తాను. రేపు 1:30 అయింది. ఎట్లా కూడా టైం చేసుకొని రేపు చెప్పుకున్నాం. అవును సార్. ప్రజా